రాజకీయాల బ్యాక్ డ్రాప్ తో సూపర్ హిట్ అయిన టాలీవుడ్ సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పొలిటికల్ సినిమా అంటే టాలీవుడ్ లో ముందుగా గుర్తొచ్చేది ప్రస్థానం సినిమా. అసలు దేవకట్ట ఏం తాగి రాశాడో కానీ 10 తరాలు గుర్తు పెట్టుకునే సినిమా తీశాడు. ఆయన మేకింగ్, డైలాగ్స్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఈ సినిమాలో. రానా ఫిల్మోగ్రఫీలో బెస్ట్ సినిమా అంటే లీడర్ సినిమానే. అసలు ఒక హీరోకు డెబ్యూ సినిమా ఈ రేంజ్ లో పడడం ఒక రానాకే దక్కింది. శేఖర్ కమల మేకింగ్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇప్పుడున్న జనరేషన్ కు పొలిటికల్ సినిమా అంటే భరత్ అను నేను సినిమానే. కొరటాల శివ మేకింగ్, మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. టాలీవుడ్ లో వచ్చిన ది బెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాల్లో ఆపరేషన్ దుర్యోధన ఒకటి. అసలు శ్రీకాంత్ నటనను మాటల్లో వర్ణించలేం, అంత గొప్పగా తన రోల్లో జీవించేశాడు. శంకర్ అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఒకే ఒక్కడు సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు ఒక్కరోజు సీఎం అనే కాన్సెప్ట్ నెక్స్ట్ లెవెల్. సౌత్ లోని ది బెస్ట్ పొలిటికల్ సినిమాల్లో ఒకే ఒక్కడు ఒకటి. పేరుకు డబ్బింగ్ సినిమానే అయినా టాలీవుడ్ లో రంగం సినిమా సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. సౌత్ లో వచ్చిన ది బెస్ట్ పొలిటికల్ సినిమాల్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది. పొలిటికల్ సినిమాలు తీయాలంటే మణిరత్నం తరువాతే ఎవరైనా. ఆయన దర్శకత్వంలో రూపొందిన ఇద్దరు సినిమానే దీనికి నిదర్శనం. సౌత్ లోని ది బెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాల లిస్ట్ తీస్తే అందులో ఇద్దరు టాప్ ప్లేస్ లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.